So actually we have created some of the ACLs, right? So on which one we have been created the ACL, on which table we have created the ACLs? Which table, bro, we have created ACLs? LG Electronics, huh? 1 plus. Okay, 1 plus table. So if you see here, there are how many records are there, bro? 2. Two records are there. So actually, how many ACLs we have created to this particular 1 plus table? Let's try to go here. If you come down to the bottom of the page, we are having these many ACLs, okay? 1, 2, 3, all the ACLs we are having. So this is a type of ACL which is in star ACL. Star is nothing but what? If I want to edit these access controls, what I need to enable? Security admin. Security admin. Security admin. Then just click on OK. Just reload the form. As I said, we do have how many level of ACLs, ma? None, star as well as column. Yes or no? None in the sense what? Level. Star in the sense records. So if you see here, I will just try to delete this one. So go to the ACLs. So if you come to the ACL here, we are having a star 1 plus. In the star 1 plus, we are having description, customer name, description, model type, model number, all these things we are having. Okay, fine. So yeah, I just wanted to discuss you one more thing is like, so ఇప్పుడు మనకి దీంట్లో 1 ప్లస్ టేబుల్ ఉంది బ్రో. 1 ప్లస్ టేబుల్లో దీంట్లో మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 2 రికార్డ్స్ ఉన్నాయి. సో యాక్చువల్ గా ఈ టేబుల్ అనేది ఎంతమందికి యాక్సెస్ ఉంది బ్రో? ఎవరెవరు చూడొచ్చు ఈ టేబుల్? అడ్మిన్స్, డెవలపర్స్ యాజ్ వెల్ యాజ్ Testers. ముగ్గురు త్రీ యూజర్స్ కూడా చూడొచ్చు, అవునా? ఎవరెవరైతే అడ్మిన్ లో ఉన్నారో, డెవలప్మెంట్ లో ఉన్నారో యాజ్ వెల్ యాజ్ టెస్టింగ్ లో ఉన్నారో ముగ్గురు కూడా ఆ టేబుల్ కి యాక్సెస్ ఉంటది అంటే చూడొచ్చు. నా ఇక్కడ ఈ రికార్డ్స్ క్రియేట్ చేసి ఉన్నాయి బ్రో. ఇక్కడ ఒక 2 రికార్డ్స్ ఉన్నాయి చూసారా? 2 రికార్డ్స్. ఇక్కడ ఈ క్రియేట్ చేసిన రికార్డ్స్ మాత్రం ఓన్లీ 2 స్పెసిఫిక్ యూజర్సే ఉండాలి. స్పెసిఫిక్ యూజర్స్ ఎవరంటే ఓన్లీ అడ్మిన్స్ కే అవైలబుల్ ఉండాలి బ్రో. ఈ 2 రికార్డ్స్ కూడా చూడటానికి ఓన్లీ ఎవరికి? అడ్మిన్ రూల్ ఉన్న వాళ్ళకే కనపడాలి. అది అర్థమైందా బ్రో? ఇప్పుడు వరకు మనం ఏం చేసినాం? టేబుల్ కి చేసినాం, ఫీల్డ్స్ కి చేసినాం, యాజ్ వెల్ యాజ్ లిస్ట్ లో చేసినాం. అంటే ఐ మీన్ టేబుల్స్ అండ్ ఫీల్డ్స్ మనం చేసాం, అవునా కదా? యు ఆర్ గెటింగ్ మై పాయింట్ బ్రో? Can you hear me? Yeah, yes, bro. Just a minute, ma. Just a minute. Just I got some important call. Just see, bro. So what I am saying is, okay. This is a table. ఈ టేబుల్ యూజర్స్ అందరికి యాక్సెస్ కావాలంటే ఏం చేయాలి బ్రో? ఫస్ట్ రీడ్, రైట్, క్రియేట్, డిలీట్ కదా. ఆ రీడ్ ఎవరికి ఇవ్వాలి? రీడ్ వీఆర్ హ్యావింగ్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ రోల్, డెవలప్మెంట్ రోల్ యాజ్ వెల్ యాజ్ టెస్టింగ్ రోల్.
ఈ 3 మెంబర్స్ కి రీడ్ రోల్ ఇచ్చినాం. ఏ టైప్ ఆఫ్ ఏసీఎల్ అది? టేబుల్ డాట్ చెప్పండి బ్రో. టేబుల్ డాట్ నన్ ఏసీఎల్. అంతే కదా బ్రో, టేబుల్ డాట్ నన్ను ఇచ్చినాం కాబట్టే కదా బ్రో ఈ టేబుల్ కి వాడు యాక్సెస్ చేయలేస్తున్నాడు. సార్ నో మాల్యాద్రి బాలా Yes, yes, yes. Yes, sir. Yes, sir. టేబుల్ డాట్ స్టార్ ఉన్నబట్టే కదా బ్రో ఈ టేబుల్ కి యాక్సెస్ ఉంటుంది. అవును సార్. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏమని చెప్పిన 3 లెవెల్ ఆఫ్ ఏసీఎల్స్ ఉంటాయని చెప్పిన. ఇంకొకటి ఏంటి? టేబుల్ డాట్ Star. నన్ను ఒకటి, ఇంకొకటి Star. None star డాట్ స్టార్, ఇంకొకటి టేబుల్ డాట్ ఫీల్డ్ Field. డాట్ ఫీల్డ్. field. అయితే ఫస్ట్ మనం ఏం చేసినాము, ఇదొకటి చేసినాం పర్ఫెక్ట్ గా వర్క్ అయింది, ఇదొకటి చేసినాం పర్ఫెక్ట్ గా వర్క్ అయింది, అవునా కదా? Yes, yes. ఇప్పుడు టేబుల్ డాట్ నన్ అంటే ఏంటి? టేబుల్ లెవెల్ యాక్సెస్, మొత్తం టేబుల్ కి ఇస్తుంది యాక్సెస్. టేబుల్ కి Yeah, yeah. యాక్సెస్ చేయడానికి ఇది టేబుల్ డాట్ నన్ యూజ్ చేస్తున్నాం. సుప్రజ Yes, yes. లిస్నింగ్ హియర్. Yes, ma'am. ఇప్పుడు టేబుల్ డాట్ ఫీల్డ్ అంటే ఏంటి? ఆ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ కి యాక్సెస్ అవ్వడానికి. ఎస్ ఆర్ నో? Yes. Yes. Yes, Yes, టేబుల్ yes. డాట్ స్టార్ చూద్దాం. టేబుల్ డాట్ స్టార్ అంటే ఏంటంటే ఏమని చెప్పిన అసలు యాక్చువల్ గా ఇవి రికార్డ్స్. ఏంటి? Record. రికార్డ్స్ అంటే ఏంటి? ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ అన్నట్టే కదా. ఏమైతే రికార్డ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ OnePlus మొబైల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయమ్మా? 2 records. 2 2 records. రికార్డ్స్ ఉన్నాయి. అంటే నాకు ఏమని చూపించాలనుకుంటుందంటే ఈ 2 రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఓన్లీ అడ్మిన్స్ కే కనపడాలి. యాక్చువల్ గా ఇప్పుడు డెవలపర్స్ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ మనకి? ఒక్క నిమిషం, ఇక్కడ మనకి డాక్యుమెంట్ ఎదురు అది. డెవలపర్స్ ఎవరెవరు ఉన్నారు మనకి? డెవలపర్స్ అంటే పవిత్ర, Vitra Ashok. టెస్టర్ మిర్జాన్, అడ్మిన్ మహాదేవ్. ఓకే, Yes. yeah. ఇప్పుడు నేనేమంటున్నా, ఈ రికార్డ్స్ ఉంటాయి చూసావా, ఇప్పుడు ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 రికార్డ్స్ ఉన్నాయి చూసావా, ఇది ఎవరికి కనపడద్దంట, ఎవరికి Tested కనపడద్దు, ఓన్లీ Developers. అడ్మిన్స్ కే కనపడాలి. అడ్మిన్ ఎవరు ఇక్కడ? Mahadev. మహాదేవ్ ఒక్కడికే కనపడాలి ఈ 2 రికార్డ్స్. క్రియేట్ చేయడానికి ఉండాలి కానీ ఈ రికార్డ్స్ ఏవైతే క్రియేట్ అయ్యి ఎగ్జిస్టింగ్ ఉన్నాయో ఆ రికార్డ్స్ మాత్రం ఎవరికి ఉండాలి? Admin. అడ్మిన్స్ కి మాత్రమే ఉండాలి. అప్పుడు నేను ఏం చేయాలి? ఏమేసీఎల్ క్రియేట్ చేయాలి? Star. Table dot star. టేబుల్ నేమ్ నౌ 1+. 1+. క్లిక్ ఆన్ అడ్వాన్స్. మొత్తం లోడ్ అవుతుంది, ఒక 2 minutes. టేబుల్ డాట్ ఏంట్రా? Star. స్టార్. అంతే, ఫినిష్. ఎవరికి కనపడాలని పెట్టినా మనం? ఎవరికి కనపడాలి మనకి? Admin. ఓన్లీ Admin. అడ్మినిస్ట్రేషన్ రోల్. దెన్ సేవ్. ఇప్పుడు అడ్మిన్ ఎవరు? Mahadev. Mahadev. మహాదేవ్. ఒకవేళ ఇప్పుడు మిర్జాన్ లాగిన్ చేస్తే ఆ 2 రికార్డ్స్ కనపడతాయా? కనిపించవు. కనపరచకూడదు. యాక్చువల్ గా ఎన్హాన్స్మెంట్ మనది. ఓకే, జస్ట్ లెట్స్ ట్రై టు జస్ట్ వెయిట్ ఇంకా లోడ్ అవుతుంది అంటే ఇంకా మొత్తం క్రియేట్ అవ్వలే. లెట్స్ ట్రై పర్సనేట్ టు మిర్జాన్ నౌ. మిర్జాన్ అండ్ చెక్. Go to the OnePlus. Oh my God. Still C. మిర్జాన్ ఇంకా మహాదేవ్ అడ్మిన్ లో ఉన్నారు అనుకుంటా. లేదు మా, అవునా? ఒకసారి పవిత్ర అని చూడండి. Group dot list. Sorry. First without impersonation and impersonation shared. 1 second, bro. My wife.
మహాదేవ్ అశోక్ రా ఇద్దరే ఉన్నారు. ఓకే. సో లెట్స్ జస్ట్ a minute. హలో. So let me log it to 1 plus again, or else go to the ACL and check. Listed it, show it. These are all active false. Okay. Active false is there, finish, and try to go with the 1 plus. Listed it, filter out. We are having how many? I have to for ఏది పెట్టాలబ్బా మనకి స్టార్ ఏసీఎల్ దేనికి చూడటానికి కదా, క్రియేట్ చేయడానికి కాదుగా. వాట్ ఐ నీడ్ టు రైట్ ఆపరేషన్, విచ్ ఆపరేషన్ ఐ నీడ్ టు టేక్? Read. Read. I have made a mistake here. Actually, today my wife results are there actually. Please play for her success. She is writing examination for 4th time or 5th time. This is the last attempt. Let's see what would be the result. What exam? Degree is there, right? Okay. Those degree results are today itself. That's why she is calling me multiple times. Okay, read, write, create, delete, and then star ACL. Perfect. Now try to import snap to Mirza. No, he should not see. What happened? Can you see those records? No, Why? because he is into the Star ACL. Yes, we have restricted using what? Table.star. Table.star. Now if I impersonate it with Mahadev, can he see that? Yes. ఇప్పుడు అర్థమైందా బ్రో మీకు స్టార్ అంటే ఏంది, నన్ అంటే ఏంది, ఇది అంటే ఏంది అనేది? Yeah. yes. Table level, field level, and record level. పర్ఫెక్ట్. సి వీడికి కనబడుతుంది చూసారా సార్? నో. Yes. అయితే నాది ఇంకొక డౌట్ బ్రో ఇప్పుడు. ఓకేనా, నేను ఏమని చెప్పిన? టేబుల్ డాట్ నన్ అంటే ఏంటి? Table level. Table. స్టార్ అంటే Record level. Record level. Got it. Field level. ఇక్కడ నేను ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ చెప్తా, అడుగుతా. సో యాక్చువల్లీ వాట్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇస్ లైక్, we have two users. One is tester, Another one is the developer. Okay. Developer has table dot none and table dot star. Okay. Tester have only table dot star. Listen carefully. Table dot star is for tester. Table dot none and table dot star is for developer. So my ask is, what would be the access to tester? Does the tester will have access to the records, or the developer will have the access to the records? Developer will Will- have the access. Tester won't have. Someone is saying both. Who is she? Supraja. Yes. Okay, good. Tell me the correct one. Because table star is for tester and developer. ఏంటి అర్థం కదా? టేబుల్ డాట్ టేబుల్ డాట్ స్టార్ అనేది డెవలపర్ కి టెస్టర్ కి ఇచ్చారు కాబట్టి రికార్డ్ లెవెల్ వీళ్ళిద్దరికి చూడడానికి వస్తుంది. ఓకే. But వాళ్ళకి table dot మీరు none, ఆలోచించి table level లేదు కదా. Table dot none
పర్ఫెక్ట్. అసలు వాడికి టేబుల్ డాట్ నన్నే లేదు అసలు. అసలు టేబులే చూడలేడు వాడు. ఓకే రికార్డ్స్ ఎక్కడ చూసేస్తాడు? ఓకే అర్థమైందా? ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తారు ఇంటర్వ్యూస్ లో. అప్పుడు మనం ఏంటంటే క్వైట్ సింపుల్ గా ఉండాలి. మనం అంత ఘనంగా ఆలోచించొద్దు మనం. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇంకొకటి ఏమడతాడు తెలుసా? సో ఒక యూజర్ కి ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు. వాడికి ఏముందంటే టేబుల్ డాట్ స్టార్ ఉంది అండ్ టేబుల్ డాట్ ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అనే ఫీల్డ్ ఉంది. సో ఈ ముగ్గురిట్లా ఎవరికి ఉంటది యాక్సెస్? డెవలపర్. ఓన్లీ డెవలపర్ కి Tester. ఉంటుంది. డెవలపర్. టెస్టర్ కి ఎందుకు ఉంటది బ్రో? ఇప్పుడు టెస్టర్ కి ఎందుకు వచ్చింది మధ్యలో? టేబుల్ అసలు వాడికి టెస్టర్ కి యాక్సెస్ ఉండదు. వాడికి ఇది ఇచ్చి కూడా వేస్టే. వాడికి టేబుల్ డాట్ స్టార్ ఇచ్చి వేస్ట్ కదా బ్రో. ఎస్ యా ఎందుకంటే వాడికి అసలు టేబుల్ డాట్ నన్ లేదు. అంటే ఇది టేబుల్ లెవెల్ యాక్సెస్ లేదు. ఇక్కడ దాకా ఎట్లా వస్తాడు బ్రో? అసలు వాడికి గేట్ యాక్సెస్, గేట్ దగ్గరికి వెళ్ళలేడు, గేట్ లోపలికి వెళ్ళలేడు. కానీ ఇప్పుడు వాడికి బెడ్రూమ్ కీస్ ఉన్నాయి, అంటే హాల్ Okay. కీస్ ఉన్నాయి, కానీ వాడికి ఇంటి కీసే లేవు, మెయిన్ డోర్ కీస్ లేవు. ఇస్తాడా? ఓకే. నో అట్లా గుర్తుపెట్టుకోం బ్రో. నన్ను అనేది కంపల్సరీ రోలింగ్. ఓకే నా బ్రో? ఓకే. నన్ను ఉంటేనే ఏదైనా విజిబుల్. అంతే. నన్ను ఉంటేనే ఏదన్నా అసలు మినిమం రోల్ ఆల్ ఫీల్డ్ ఆల్ టేబుల్ ఆల్ ఫీల్డ్స్ సార్. అది కరెక్ట్. ఇంకా 100% క్వశ్చన్ చూడండి బ్రో. మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు ఇది 100% అన్న చెప్పిండని గుర్తు పెట్టుకుంటారు చూడండి. ఓకే. ఓకేనా? ఇది ఒక్కటే కొంచెం కాంప్లెక్స్ గా అనిపిస్తుంది. ఇది కొంచెం అర్థమైంది కదా మీకు? ఎస్ ఇంకొక క్వశ్చన్ అడుగుతా చూడండి బ్రో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓకే, ఇది ఇంటర్వ్యూ అయిపోయింది, ఇది పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు ఈ రికార్డ్స్ లో కూడా నాకు ఓన్లీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది 9014403436 అని ఉంది కదా. ఇది ఉన్న రికార్డు మాత్రమే కనపడాలి. మళ్ళీ ఎవరికి? మహాదేవ్కి అయినా కానీ ఓన్లీ ఇదొక్క రికార్డు కనపడాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఫోన్ నెంబర్ ఉంది చూసారా? ఓన్లీ ఇదొక్కటే కనపడదు. మళ్ళీ 9542866786 ఇది కనపడకూడదు. ఎవరికి? మహాదేవ్ ఎవరు? అడ్మిన్ కి. అర్థమైందా బ్రో? ఓకే. టేబుల్ డాట్ ఫీల్డ్ నేమ్ ఇవ్వాలా? చెప్తా చూడండి. అవసరం లేదు, అదేం అవసరం లేదు. ఇక్కడే మనకి ఇంకొకటి ఉంటది. దీన్ని ఏమంటారంటే హైరార్కీ అంటాం. ఏమంటాం? హైరార్కీ. ఫస్ట్ ఏం చెక్ చేసుకుంటది అంటే ఫస్ట్ పై నుంచి ఇట్లా కిందికి వస్తుంది బ్రో. ఫస్ట్ ఇట్లా వచ్చేటప్పుడు ఫస్ట్ రికార్డ్ ఉంది, రికార్డ్ లెవెల్. ఓకే డన్, రికార్డ్ లెవెల్. దాని తర్వాత ఏం ఆపరేషన్ చెక్ చేసుకుంటది? రైట్, ఈ రీడ్ ఆపరేషన్. దాని తర్వాత ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి రైట్, ఇదేం టైపు? రికార్డ్ లెవెల్. ఓకే డన్, స్టార్. దీనికి వచ్చిన తర్వాత ఇప్పుడు రోల్ చెక్ చేసుకుంటది. రోల్ ఉందా లేదా చెక్ చేసుకుంటది. రోల్ ఉంది, ఓకే డన్. దాని తర్వాత ఏముంటది? కండిషన్ ఉంది. ఇక్కడ ఏం కండిషన్ ఉంది? సారీ, డేటా కండిషన్ ఉంది. డేటా కండిషన్. ఏం కండిషన్ ఇవ్వాలి మనకి? ఇప్పుడు నేను కాంటాక్ట్ డీటెయిల్స్ ఏం పెడుతున్నా? కాంటాక్ట్ డీటెయిల్స్ అది కంటైన్స్ ఏం పెడుతున్నా నేను? 9014403436. ఓకే, ఇది ఉన్నది మాత్రమే కనపడాలి, వేరేది కనపడద్దు అని పెడుతున్నా నేను ఇక్కడ యాక్సెస్. ఓకే ఓకేనామో? అర్థమవుతుందా? ఓకే. ఇప్పుడు మిర్జాన్కి యాక్సెస్ ఉంటుందా? మిర్జాన్కి ఉండదు. ఉండదు. నేను కావాలనే అడుగుతున్నా బ్రో. Yeah. అక్కడ ఏదో Okay, భూతత్వం that's పెట్టి నేమ్స్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్. కన్ఫ్యూజ్ ఎందుకు బ్రో కన్ఫ్యూజ్? ఎంత సింపుల్ గా ఉంటే లైక్ అందుకనే ఫస్ట్ నేను కన్ఫ్యూజన్ అనే మాట తీయకూడదు అనమాట మిమ్మల్ని. అయితే కన్ఫ్యూజన్ అనే మాట తీస్తే ఒక ఇట్లా వెళ్ళిపోతారు అనమాట. కన్ఫ్యూజన్, రైట్, కన్ఫ్యూజన్ అన్నాడు అన్నా అని కన్ఫ్యూజన్ లాగా వెళ్ళిపోతారు. మహాదేవ్. ఇప్పుడు ఎన్ని రికార్డ్ షో అవుతాయి ఇతనికి? 1 రికార్డ్. రికార్డు. ఏ రికార్డ్ అది? మొబైల్ నెంబర్. 961. ఏదైతే మొబైల్ నెంబర్ కండిషన్ ఇచ్చినామో అది ఇది కనపడుతుంది. ఇది వేరే కనపడట్లేదు చూడండి. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు డిక్షనరీ ఇది ఏమంటారు? ఇప్పుడు అడ్మిన్ గాడు ఉన్నాడు కదా, అడ్మిన్ ఎవరన్నా ఆయన OnePlus. నేను ఏమనుకుంటున్నా అంటే అసలు వీడికి కూడా ఉండొద్దు అబ్బా, వీడికి కూడా కనపడొద్దు అనుకుంటున్నా. ఈ రెండు
ఓకే, అలాంటప్పుడు ఏం యూజ్ చేయాలి మనం? admin overrides. అడ్మిన్ ఓవర్ రైడ్ తీసేయండి. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. Save. ఇప్పుడు రీలోడ్ చేయండి ఒకసారి. ఏమైంది? ఇప్పుడు మనం అడ్మిన్ వీడు అయితే యాక్చువల్గా అడ్మిన్ వీడు ఏమైనా చేయలేస్తాడు కదా సిస్టమ్ లో, Yeah. కాకపోతే చేయలేస్తున్నాడు ఇప్పుడు. No. అందుకనే సెక్యూరిటీ అడ్మిన్ ఇస్ ద సూపర్ పవర్ రోల్. అర్థమైందమ్మా? అడ్మిన్ ని కూడా మనం రెస్ట్రిక్ట్ చేయలేస్తున్నాం. గాట్ ఇట్ మా? Yes. ఎస్. ఓకే, చలో. ఏ వాల్యూ ఇస్ ఇది. ప్లస్ ఇక్కడ అంటే C లో అర్థం కాలే. ప్లస్ అంటే యాడ్ చేస్తున్నా బ్రో, దీనితో ఇది రావాలి అన్నట్టు. ఓకే. APSN. సేమ్ చేస్తాం, ఒక జస్ట్ ఒక వర్డ్ ని యాడ్ చేయడానికి బ్రో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాడ్ చేయకుండా ఏమవుతుంది బ్రో? ఇది యాడ్ చేయకుండా ఏమవుతుంది? Just జస్ట్ ఏ వాల్యూ ప్రింట్ అయితే జస్ట్ ఏ వాల్యూ నీకు తెలుసు, అది ఏ వాల్యూ ఇక్కడ 20 ఉందని తెలుసు, కానీ ఎండ్ యూజర్ తెలుస్తుందా ఇక్కడ ప్రింట్ అవుతుంది ఏంటి అని అనుకుంటాడు ఆడు. అసలు ఏంటిది అది? What value? ఒక వాల్యూ కాదు కదా. Yeah. ఓకే, ఇప్పుడు చూడు బ్రో, ఒక పని చేస్తా చూడు. ఇక్కడ ఏబిసిలో ఎవరున్నారు బ్రో? Umesh. ఇప్పుడు అలర్ట్ ఆఫ్ ఏబిసి అని పెడితే ఏమొస్తుంది? Umesh. ఉమేష్ అని వస్తుంది. ఉమేష్ అని వస్తుంది కదా. ఎందుకు వస్తుంది అట్లా ఉమేష్ అని? ఏబిసిలో ఉమేష్ ఉన్నాడు. Variable. ఇక్కడ ఇది ఒక స్ట్రింగ్ వాల్యూ కాబట్టి String దీంట్లో string ఉంది value కదా, అందుకనే ఏబిసిలో ఆడు తెలుసు. కాకపోతే నాకు ఏబిసిలో ఉమేష్ ఉన్నట్టు ఎట్లా తెలవాలి? ది వాల్యూ ఒక చిన్న వర్డ్ రాయాలి ఇక్కడ అనుకుంటున్నా నేను దీని ముందట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేవ్. ఇప్పుడు రీలోడ్ చేయండి, రీలోడ్ చేయండి. కంట్రోల్ R 20 50 ఉమేష్ ఉమేష్. అండ్ ఉమేష్ మహేష్ అని వచ్చింది. కాకపోతే ఇక్కడ ఉమేష్ అని వచ్చింది, ఓకే. కాకపోతే దానికి వర్డ్ రావాలి నాకు. ఓకే. దాని ముందు ఏబిసి. దాని ముందట సెమికోలన్స్ ఇచ్చి Capital ABC value is వాల్యూ ఆఫ్ ఏబిసి ఈజ్ పెడితే సరిపోదు. దీనికి Plus. కోలన్స్ బయటకు వచ్చేసిన తర్వాత ఏం యాడ్ చేయాలి? Ungated. ప్లస్ అంటే సింపుల్. ఇక్కడ మీరు ఏమైనా పెట్టుకోండి బ్రో. ఇంకా ఈ లోపల మీరు ఏం పెట్టా కానీ అది ప్రింట్ అవుతుంది, అవునా కాదా? Yes. ఓకే. అందుకని ఆ పర్టికులర్ థింగ్ ని యూజ్ చేసుకొని మనం ఇష్టం వచ్చినట్టు రాస్తాం అనమాట. ఏ వాల్యూ ఇస్ ఇట్లా పెడతాము, ఇట్లా లేకుండా ఇట్లా ఏదో ఒకటి మంచిగా ఏదన్నా ఒకటి పెట్టుకొని ఇట్లా పెట్టుకొని యాడ్ చేస్తాం. ఓకేనా? okay. ఇప్పుడు చేయండి ప్లస్. ఇప్పుడు దీన్ని ప్లస్ చేద్దాం. ఇప్పుడు ప్లస్ చేయండి. ఇప్పుడు నాకేం కావాలి తెలుసా? ఇక్కడ ఏ వాల్యూ ఇస్ 20 వద్దు, 20 వచ్చిన తర్వాత దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏ అని రావాలి. అప్పుడు ఏం చేస్తారు బ్రో? ఏ ముందర పెడతారా తర్వాత పెడతారా? ఇక్కడ లోపల ఇక్కడ ఏం రావాలి? ప్లస్ స్ట్రింగ్. స్ట్రింగ్. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ A. అంటే సింపుల్. ఇది this is the value of coordination of AB. A and B. coordination of ఓకే డన్. okay. done bro. సేవ్. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఇదొకటి వస్తుంది అలర్ట్, ఇదొకటి వస్తుంది అలర్ట్, ఇదొకటి వస్తుంది అలర్ట్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో అన్ అలర్ట్. అలర్ట్ కూడా పెడతాం. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బోత్ ఏబిసి అండ్ ఈఎఫ్. Plus. ఓకే డన్. సేవ్. Okay, 20 is the value of A. Yeah. Another one, this is the concatenation of A and B. A and B. Another one is value of ABC is Umesh. Umesh.
This is the value of both ABC and DEF. Is this one perfect? ఓకేనా? ఇక్కడ వరకు చాలే బ్రో ఇవాళ. ఇక మీ చిన్న చిన్న బ్రెయిన్ కి ఇది చాలు. ఇంకా ఇక్కడ వరకు చూసుకోండి చాలు. నేను చూస్తాను, నేను రేపు చెప్తా కానీ ఇంకేమైనా ఉంటాయి. ఓకే, ఇది సర్వీస్ నాలెడ్జ్ ఎలా ఇన్పుట్ చేస్తాం? ఇది సర్వీస్ నాలెడ్జ్ చెప్పిన అయితే సరే. జస్ట్ బ్రీఫ్. ఓకే, సో ఇక్కడ ఉంది బ్రో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ 1+ టేబుల్ ఉంది. న్యూ అని క్లిక్ చేసినాం. ఓకే, న్యూ అని క్లిక్ చేయగానే మీకు ఒక మెసేజ్ రావాలి. ఇక్కడ ఎవరున్నారు అబ్బాయి? ఎవరు? ఏం బ్రో, వీటికి ఏం యాక్సెస్ లేదు. ఓకే, వన్ సెకండ్, జస్ట్ మినిట్. Sorry bro, someone came on. Okay, so now you can see here Edge Computers. If I am clicking on new, ఇక్కడ నాకు ఒక మెసేజ్ రావాలి బ్రో. ఏమని? వెల్కమ్ టు ఎడ్జ్ కంప్యూటర్స్ అని రావాలి. ఏమని రావాలి బ్రో? వెల్కమ్ టు ఎడ్జ్ కంప్యూటర్స్. ఓపెన్ చేసిన న్యూ ఫామ్. న్యూ అని క్లిక్ చేయగానే ఇక్కడ వెల్కమ్ టు ఎడ్జ్ కంప్యూటర్స్ అని రావాలి నాకు మెసేజ్. ఓకేనా? అయితే ఇప్పుడు దీన్ని ఏమంటారు అంటే, ఈ కాన్సెప్ట్ ఏమంటారు అంటే క్లయింట్ స్క్రిప్ట్ అంటారు. ఏమంటామా? క్లయింట్ స్క్రిప్ట్స్. చూడండి, ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను. రైట్ క్లిక్, కాన్ఫిగర్, క్లయింట్ స్క్రిప్ట్స్. ఎప్పుడు కనపడాలి బ్రో అసలు అది? న్యూ అని క్లిక్ చేసి న్యూ అని క్లిక్ చేసిన. న్యూ అన్నప్పుడు ఏంటి ఏమైతుంది అసలు? యాక్చువల్ గా బ్యాక్ ఎండ్ ఆపరేషన్ ఏమైతుంది అక్కడ? లోడ్. న్యూ అని క్లిక్ చేయడం, ఫామ్ లోడ్ అయ్యి ఇది కనపడుతుంది మీకు. అవునా కదా? సి బ్రో, బ్యాక్ అనగానే న్యూ అని క్లిక్ చేయగానే లోడ్ అయ్యి ఈ ఫామ్ కనపడుతుంది మీకు. అవునా? అయితే క్లయింట్ స్క్రిప్ట్స్ మనకు 4 టైప్స్ ఉంటాయి బ్రో. ఎన్ని టైప్స్ ఉంటాయి? 4 types. 4 టైప్స్ ఉంటాయి. 4 టైప్స్. ఫస్ట్ టైప్ ఈస్ Form load. on load. Second type is on change. On change. Third type is on submit. On submit. Repeat with me, okay? Fourth type is on cell edit. Cell edit. On cell Edit. edit. ఇప్పుడు at the time of creation of new record, న్యూ అని ఓపెన్ చేస్తున్నా, అప్పుడే నాకు ఇది కనపడాలి. అంటే ఏ క్లయింట్ స్క్రిప్ట్ అది? On load. లోడ్ అయ్యేటప్పుడు కనపడాలి అది. ఓకే, న్యూ. Or else give it as welcome message. అసలు ఇవాళ చెప్పే టాపికే కాదు ఇది. ఓకే, నో ఇష్యూస్. మీకైతే ఫ్రీ ఉంటాయి, మీకు అర్థమవుతుంటే చాలే బ్రో. సో డెస్క్టాప్ ఆల్ ఆన్లోడ్. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి బ్రో? సి యాక్చువల్ గా క్లయింట్ స్క్రిప్ట్ ఇవంతా మనం మళ్ళీ క్లయింట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఈ టేబుల్ ఏంటి, ఇవన్నీ ఏంటో. జస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తాం? ఫంక్షన్, ఇక్కడ స్క్రిప్ట్ అని ఉందా బ్రో? ఓకే, ఇక్కడ మనం రాయాలన్నమాట. ఏం కనపడాలి మనకి? వెల్కమ్ టు ఎడ్జ్. వెల్కమ్ టు ఎడ్జ్ కంప్యూటర్స్. ఇదేంటి? ఇది ఒక వర్డ్, అందుకనే ఇదంతా ఏం పెడుతున్నా నేను? String లో పెడుతున్నాం. ఇది మనకి ప్రింట్ కావాలి క్లయింట్ సైడ్. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? ముందట అలర్ట్. అంతే, సింపుల్. అలర్ట్, బ్రాకెట్స్, ఫినిష్, సింపుల్, సేవ్. క్లయింట్ స్క్రిప్ట్స్ కి 2 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి బ్రో.
ఇప్పుడే గుర్తుపెట్టుకున్నది కాంపోనెంట్స్. మీరు కొంచెం ఫైర్ లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. G_form, G_user. User. ఏంటి మా క్లయింట్ స్క్రిప్ట్ లో 2 APIs అని అంటారు కొంతమంది ఆబ్జెక్ట్స్ అంటారు, కొంతమంది ఇంకేదో పిలుస్తారు. క్లయింట్ స్క్రిప్ట్ అనగానే మీ మైండ్ లో రావాల్సిన పదాలు 2 ఏంటది? G.form, G.form, Underscore form underscore user. యూజర్. ఈ 2 వర్డ్స్ మీకు ఇట్లా నిద్ర రేపు అడిగినా కానీ ఇవి రావాలి. అసలు యాక్చువల్ గా G_form, G_user ఎందుకు యూజ్ చేస్తాం అంటే, ఇప్పుడు మనం ఈ ఫామ్ యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది ఫామ్, ఈ కేటగిరీ ఉంది, సబ్ కేటగిరీ ఉంది, అసైన్మెంట్ గ్రూప్ SN2 ఉంది బ్రో. ఈ పర్టికులర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి మనము G_form అని యూజ్ చేస్తాం. ఏంటి? G_form. G_form అంటే దట్ మీన్స్ we are taking control of all the fields on a form. We will be using what? G_user. Sorry. Now I'm trying to what I'm trying to do at the time of loading of page, what I need to get? Welcome to Edge Computer. Welcome. No, just click on new. What I'm getting? Welcome to Edge Computers. వచ్చిందా? Yes. Yeah. ఈ కథ అక్కడ యూజ్ చేస్తాం, అందుకనే ఇది మనం ఇది యూజ్ చేస్తాం అనమాట. ఇట్లా ఇక్కడ అలర్ట్ అని పెట్టి యూజ్ చేసిన దానికి. Okay. మేడం మీరు ఇక్కడ ఈ స్ట్రింగ్ లోపల మీరు ఏం పెడితే అది వస్తుంది అక్కడ. ఓకేనా? Okay. Okay. For now, this is more than enough. Don't take to the mind. Okay. Just to concentrate on these variables. Now, multi-line comments and enti. So, bro, if I run this code, how many alerts are running, bro? 1, 2, 3, 4, 5. 5. 2, 3, 4. Okay, 1, 2, 3, 4. 4. Finish. Okay, I don't want to run this code from here to here. What you will be doing? మీరు ఇట్లా పెడతారు, కామెంట్ చేస్తారు, ఇట్లా కామెంట్ అండ్ ఇట్లా కామెంట్ చేస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్లా కామెంట్ చేయకుండా ఏం చేయాలంటే, నాకు ఒకేసారి మొత్తం కామెంట్ చేసేయాలి. ఇక్కడ నుంచి కోడ్ ఇక్కడ వరకు పని చేయొద్దు, నాకు ఇక్కడ నుంచి కోడ్ ఇక్కడ వరకు పని చేయొద్దు అనుకుంటున్నాను నేను కోడ్. అలాంటప్పుడు ఏం చేస్తానంటే, స్టార్టింగ్ దగ్గరికి వెళ్ళి ఇట్లా పెట్టేసి స్లాష్ స్టార్, మళ్ళీ ఎక్కడి వరకు ఎండింగ్ ఇక్కడ వరకు Line comment. స్టార్ అండ్ ఇక్కడ వరకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏం చేస్తుంది, పని చేయదు ఇక. ఇప్పుడు అలర్ట్ ఎన్ని అలర్ట్స్ వస్తాయి ఇప్పుడు? 1. 1, 2. Two alerts వస్తాయి. ఓకే, డన్. దిస్ ఇస్ ఉమేష్. Umesh. ఓకే, అర్థమేనా? Yeah. ఓకే, చలో దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. బై. ఐ విల్ మిస్ క్లాస్ ఏమంటే క్లాస్ కొంచెం అప్లోడ్ చేయవు. సరే బ్రో, రైట్ చేస్తాను. కొంచెం అప్లోడ్ చేసి ట్రై చేస్తాను. Hi, bro. రైట్ బై బై. అర్థమైంది బ్రో? ఇవాళ సింపుల్ ఉంది కదా? Yeah. అర్థమైంది. Yeah, bro. ఇది ఒక్కటి కొంచెం మంచిగా గుర్తుపెట్టుకొని చాలు. ఓకే. చలో బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఓకే, ప్లీజ్ ట్రై టు షో మీ బ్రో. అశోక్ Bro, tomorrow class when will start? 9 పెడదాం, మార్నింగ్ పెడదాం. Morning, bro. యా, Okay. బాయ్. రేపు మార్నింగ్ చెప్తాలే బ్రో, రేపు మార్నింగ్. ఇవాళ నైట్ డిసైడ్ చేస్తా నాకు. మార్నింగ్ చెప్పాలా? పర్లేదు బ్రో, ఇప్పుడు ముందు చెప్తే చాలండి. ఓకే, డన్. Okay. బ్రో అశోక్, చేశాను బ్రో. ఇది ABC ఎలక్ట్రానిక్స్ అని ఒకటి చేశాను నేను. నా క్లిక్ చేయి. న్యూ సాఫ్ట్వేర్ లైనక్స్. సూపర్ బ్రో, నీకు కరెక్ట్ పని చేస్తుందిగా. Bro, I am done this task, bro. Malayatri. చేసినావా? But I am joining mobile phone. ఓకే, ఇట్స్ ఓకే I can't. బ్రో. బాగా చేసావు. చూపి బ్రో, ఏమేమి చేసినావు చెప్పు ఒకసారి అందరికి. ఫస్ట్ నేను ABC ఎలక్ట్రానిక్స్ అని కదా ఒకటి
టేబుల్, తర్వాత ఫామ్, మళ్ళీ తర్వాత ఏబిసి మ్యాచ్ టేబుల్ రెండు చేసిన తర్వాత డెఫినేషన్స్ కి వెళ్ళాం. ఆ, ఇది లుకప్ రోల్ డెఫినేషన్ ఉంది కదా, సూపర్. డేటా లుకప్ డెఫినేషన్స్. డేటా లుకప్ రోల్ డెఫినేషన్ లో ఏబిసి రూల్స్ అన్ని పెట్టేసి క్లిక్ చేయండి సార్, ఓపెన్ చేయండి. ఒక నిమిషం. బాగా ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో చేస్తామని. గుడ్. ఇదండి బ్రో, వస్తుంది ನೋಡಿ. ఇక్కడ వచ్చేసి మ్యాచర్ ఫీల్డ్ ఇచ్చేసిన, సూపర్. ఇక్కడ సెటర్ ఫీల్డ్ ఇచ్చేసిన. అంతే సింపుల్ గా ఇచ్చేసిన. అక్కడి నుంచి ఫీల్డ్స్ మ్యాచర్ టేబుల్ ఎట్లా తెచ్చినావు బ్రో? మళ్ళీ సేమ్ నేను నేను చెప్పినట్టు చేసినా, లేకుంటే మీరు చెప్పినట్టే చేసిన. అక్కడ నుంచి నేను ఏం చేసిన మ్యాచర్ టేబుల్ ని తీసేసుకుని ఇక్కడ మన అక్కడ చూపిస్తాను. ఒక నిమిషం. ఏబిసి అనుకుంటు బ్రోడా. అప్లికేషన్ నావిగేటర్ లో ఏబిసి అనుకుంటు, ఏబిఆర్. ఇక్కడ మ్యాచర్ టేబుల్స్ కి ఫీల్డ్స్ ఎక్కడి నుంచి తీసుకున్నా అంటే మన ఏబిసి టేబుల్ నుంచి తీసుకున్నా బ్రో. క్లిక్ చేయాలి. అదే ఓపెన్ చేయమా. ఇక్కడికి నేను ఏం చేసిన అంటే రైట్ క్లిక్ అక్కడి నుంచి తీసుకున్నా. కాన్ఫిగర్ డిక్షనరీ. ఒక నిమిషం. కాన్ఫిగర్ డిక్షనరీకి వెళ్తే రికార్డ్ చేస్తున్నావు కదా బ్రో. ఓకే, ఇక్కడ నేను అడ్వాన్స్ సెట్టింగ్స్, ఇక్కడ చూడు కేటగిరీ కరెక్ట్. అంతే పర్ఫెక్ట్. మనం చేసినట్టే చేసిండు, కాకపోతే ఇన్స్టాన్స్ కొంచెం డిఫరెంట్ ఉన్నట్టుంది. అందుకని మనం పని చేయడం మామిడికి పని చేసింది. ఓకే బ్రో, ఐఎమ్ డన్ ఫర్ ద డే. బై. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. క్లాస్ కొంచెం అప్లోడ్ చేయవా ప్లీజ్? యా బై. స్క్రిప్టింగ్ రాయడానికి ఇప్పుడు నేను ఈ మొత్తం ఏ అంటే జస్ట్ ఒక క్యారెక్టర్ ఇది అంతే, దాన్ని ఏం చేయలేకపోతున్నా. ఇప్పుడు దీన్ని మనం ఇట్లా పెడితే ఏమవుతుంది? ఇది స్ట్రింగ్ అవుతుంది. స్ట్రింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది 1, ఇదేంటి? ఇంటిజర్. ఇంటిజర్ అది. ఇప్పుడు ఇది స్ట్రింగ్ అయిపోతుంది. స్ట్రింగ్ అయిపోతుంది. పర్ఫెక్ట్. అయితే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే బ్రో, నైట్ కూడా విడిచిపెట్టట్లేదు బ్రో. సో నో, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ అని పేరు ఉంది బ్రో. అశోక్ ASHOK. ఇదేంటి? స్ట్రింగ్ ఇంటిజరా? అయితే నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు దీనికి ఒక స్ట్రింగ్, కాకపోతే దీన్ని నేను ఒక దగ్గర స్టోర్ చేయాలనుకుంటా. ఈ వర్డ్ని ఐ వాంట్ టు స్టోర్ ఇన్ వన్ వేరియబుల్. అప్పుడు మళ్ళీ ఎసరింగ్ అంటే మొత్తం టెన్షన్ అయిపోతారు. జస్ట్ నేను ఒక స్టోర్ చేయాలనుకుంటున్నా బ్రో. ఎసరింగ్ అనే వర్డ్ నేను తర్వాత తీసుకొస్తాను మీకు. ఫస్ట్ వేరియబుల్ వేర్ అంటారు దీన్ని. వేర్ ABC ఈక్వల్ టు అశోక్. అంటే ఇప్పుడు ABC లో ఏం స్టోర్ అయి ఉంది? ఏం వాల్యూ స్టోర్ అయి ఉంది? అశోక్ స్టోర్ అయి ఉన్నాడు. ఓకే, ఇప్పుడు వేర్ DEF ఈక్వల్ టు సంథింగ్ ఉమేష్. ఇప్పుడు డిఎఫ్ లో ఎవరు స్టోర్ అయి ఉన్నాడు? ఉమేష్. సి దీన్ని ఏమంటారు బ్రో? ఇట్లా కామా, ఇట్లా సెమికోలన్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేర్ వెయిట్ వేర్ C ఈక్వల్ టు ఇదేంటి? ఇంటీజర్. వేర్ D ఈక్వల్ టు 40. ఇంటీజర్. Now where E equal to A plus B. ఏమొస్తుంది బ్రో మనకి? A plus B అంటే
Ashok Umesh. అశోక్ ప్లస్ ఉమేష్. అశోక్ ప్లస్ అశోక్ ఉమేష్. ఉమేష్. Now where F equal to C plus D. ఏమొస్తుంది ఇప్పుడు 40, 60. 60 వస్తుంది. 60 వస్తుంది. ఒకవేళ నేను ఇట్లా ఇస్తే అమ్మా 40. 2040. వస్తుంది. ఇంటీజర్ అయితేనేమో సమ్ చేస్తుంది, స్ట్రింగ్ అయితేనేమో పక్క పక్కన రాస్తుంది. పక్క పక్కన స్ప్లిట్ అవుతుంది. ఓకేనా? అర్థమైందమ్మా ఇప్పుడు? ఓకే, దీన్నే మనం ఒకసారి HTML లో చూద్దామా? న్యూ టెక్స్ట్ టైప్ డాక్యుమెంట్. Let's do one thing, just a minute. Notepad. ఇవాళ చెప్పరా లేకుంటే వెయిట్ చేయనా? ఓకేలే బ్రో, ప్రతిరోజైనా. 1 సెకండ్, జస్ట్ మినిట్. ఒక్కసారి ఇంకా నేనేమో టాపిక్స్ ఉన్నాయా దీనికన్నా ముందర చెప్పేది అది చూస్తా. వాటికి అయితే మీకు ఇది అర్థమవుతుంది కదా బ్రో, వేరియబుల్ అంటే ఏందో, ఇంటీజర్ అంటే ఏందో. ఒకవేళ ఈ స్ట్రింగ్ ని యాడ్ చేస్తే ఏమవుతుంది బ్రో? ప్లస్ అంటే ఏంటి? సింబల్ ప్లస్ ని ఏమంటారు బ్రో? మనం ప్లస్ అంటే కంకాటినేషన్ అంటారు. స్క్రిప్టింగ్ లో ఏమంటాం బ్రో? స్క్రిప్టింగ్ లో ప్లస్ సింబల్ ఏమంటాం? కంకాటినేషన్ అంటాం. ఏమంటారు బ్రో? ఏమంటారు? కంకాటినేషన్ ని అట్లా అంటాం అనమాట. ఒక్క నిమిషం బ్రో, మనము ఇది ఒక్క నిమిషం. జావా మీరు అందరూ ఒక పని చేయండి బ్రో, నేను ఒక సాఫ్ట్వేర్ ఇస్తా, డౌన్లోడ్ చేసుకుంటే. సాఫ్ట్వేర్ నేమ్ ఏంటంటే నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ అని ఉంటది. ఏంటి బ్రో? నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్. ఇది చేసుకుంటే ఏంటంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట. నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్. ఏమన్నా మౌస్ కంట్రోల్ లేదు బ్రో. బ్రో ఎవరు కూడా ఇక్కడ తోపులు కాదు బ్రో, వింటున్నారా? నేను కూడా కాదు. లాస్ట్ కి ఆ ఇంటర్వ్యూలో ఏం అడుగుతాడు అనేదే ఇంపార్టెంట్. ఆ 1 hour ఉంటుంది చూసినా, ఆ 1 hour or 45 minutes లో వాడి సుడి ఇంకా ఏమంటారు, వాడు ఏం అడుగుతాడు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? ఓకే. నేను ఇన్ని చూసినా కదా బ్రో ఇంటర్వ్యూస్, అన్నిట్లో నాకు ఏమనిపిస్తుంది అంటే లక్కీ బ్రో, లక్ ఫేవర్ కావాలి, యాజ్ వెల్ యాజ్ హార్డ్ వర్క్. నేను చెప్పినట్టు విన్నా కానీ చాలు, మాక్సిమం అది చాలు మనకి. ఓకేనా? ఓకే. యా. సో నౌ అయితే ఫస్ట్ చేయండి ఫస్ట్. ఓకే, ప్రెస్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే మనకి 1 second bro, edit with ఇట్లా పెడితే కరెక్ట్ ఉంటుందా అర్థం కాదు. Bye bro. Okay. సో యాక్చువల్ గా దిస్ వన్ నోట్ ప్యాడ్, దీన్ని ఏమంటారు బ్రో? ఇట్లా ఉంటే ట్యాగ్స్ అంటాం. ఏమంటాం బ్రో? ట్యాగ్ TAG ట్యాగ్. ఓకే, ట్యాగ్స్. ఓకే, ఇది స్టార్టింగ్ ట్యాగ్, ఇది ఇట్లుంటది, మధ్యలో ఇట్లుంటది స్లాష్. ఓకేనా? షిఫ్ట్ పక్కన ఉంటుంది చూడండి బ్రో అది. సో ఫస్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా,
నేను ఏదైతే రాసినో అది ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నా. ఇది జావా స్క్రిప్ట్ బ్రో, ఇది వేరు. మన సర్వీస్ నోలో ఇది జస్ట్ ఒక బ్యాక్ ఎండ్ లెక్క పనిచేస్తుంది. మీకు ఇవన్నీ కాన్సెప్ట్ అయితే సేమ్, ఏవైతే జావా స్క్రిప్ట్ లో యూజ్ చేస్తామో అదే మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఫస్ట్ HTML కరెక్ట్. HTML కూడా పెట్టకుండా జస్ట్ డైరెక్ట్ మనం అక్కడ పెట్టచ్చు బ్రో, రాసుకోవచ్చు. జస్ట్ స్క్రిప్ట్ అని రాసేయచ్చు. HTML అని పెట్టాలి. హెడ్ బాడీ ట్యాగ్ అవన్నీ అవసరం లేదు బ్రో, అది HTML కి, మనకి ఇదంతా అవసరం లేదు. మన HTML కాదు కానీ HTML. ఓకే ఓకే ఓకే, ఫస్ట్ HTML స్టార్ట్ చేయండి. ఫస్ట్ సి బ్రో, లిజన్ కేర్ఫుల్లీ. HTML స్టార్ట్ చేయాలి అండ్ HTML ఎండ్ చేయాలి. ఎండ్ చేయాలి. ఓకేనా? ఓకే స్టార్టెడ్ ఎండెడ్. నెక్స్ట్ స్క్రిప్ట్ రాస్తున్నాం మనం, మళ్ళీ స్క్రిప్ట్ స్టార్టింగ్, స్క్రిప్ట్ ఎండింగ్. సో SCRIPT స్క్రిప్ట్, హియర్ SCRIPT స్క్రిప్ట్, ఫినిష్. ఇక మీరు దీని మధ్యలో ఏమన్నా రాసుకోండి, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకా ఇక్కడ మీరు ఏం చేస్తున్నాం, మనం దీన్ని ఇక్కడ ఫస్ట్ సేవ్ ఉన్న ఫైల్, ఫైల్ సేవ్ యాజ్ అని కొట్టండి. ఓకేనా? ఫైల్ యాజ్, సేవ్ యాజ్ లేకుండా ఒక్క నిమిషం ఆన్సర్. అగైన్ క్లిక్ ఆన్ ఫైల్, సేవ్ యాజ్. వాస్ ట్రైంగ్ టు సేవ్ ఇట్ ఇన్ డెస్క్టాప్ లో సేవ్ చేద్దాం అనుకుంటున్నా. దీన్ని ఏమనిద్దాం నేమ్? మై స్క్రిప్ట్స్, మై SCRIPTS, మై స్క్రిప్ట్స్ డాట్ HTML. ఓకే, ఏం చేస్తున్నా బ్రో? .html జస్ట్ సేవ్ ఇట్. ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఇక్కడ ఇక్కడ మై స్క్రిప్ట్స్ అన్న ఓపెన్ అయింది. ఇక్కడ మనం సారీ, ఇక్కడ అర్థమైందా? ఇక్కడ మై స్క్రిప్ట్స్ అన్న ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం ఓపెన్ చేసినా కానీ క్రోమ్ లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక స్క్రిప్ట్ రాయండి ఇక్కడ, చెప్పండి బ్రో. ఇప్పుడు చెప్పండి, వేర్ A equal to 10. So let's take for example 20. Where B equal to 30. Print Where C equal to A plus B plus B. అయిపోయింది. ఇప్పుడు నేను just wanted to, I have written all these things. I want to write some printing statement over here. అంటే ప్రింట్ అంటే ఏంటి? A వాల్యూ 20 ఉంది, B వాల్యూ 30 ఉంది, C లో A ప్లస్ B స్టోర్ చేయమంటున్నా. ఐ జస్ట్ వాంట్ టు ప్రింట్ చేయడానికి మనం ఏమని యూజ్ చేస్తాం అంటే అలర్ట్ అని యూజ్ చేస్తాం. సర్వీస్ నోలో అయినా కానీ ఇక్కడైనా కానీ. జావా స్క్రిప్ట్ లో అయితేనేమో console.log అంటాం మనం. console.log ఎక్కడ యూజ్ చేస్తాం? జావా స్క్రిప్ట్ లో. మనకు కావాల్సిన జావా స్క్రిప్ట్ ఏం కాదు, జస్ట్ మనకి ఇక్కడ కావాల్సింది జస్ట్ అవుట్పుట్ ఓపెన్ చేస్తున్నాం సర్వీస్ నో టైప్ లో. ఓకే, అలర్ట్ ఏం చేయాలనుకుంటున్నాను? C. ఫినిష్. సేవ్ చేస్తున్నా బ్రో. ఫైల్ Ctrl+S డైరెక్ట్లీ సేవ్. ఓకే, జస్ట్ ఓపెన్ మై డాక్యుమెంట్, దిస్ వన్. క్లిక్ ఆన్ డబుల్ క్లిక్. సో వాట్ ఇట్ ఈస్ షోయింగ్ మా? 50 షో అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్. అర్థమైంది ఎక్కడ వరకు? అంటే ఏంటిది బ్రో? కన్కాటినేషన్ అన్నారు కదా. Concatenation. ఇది అర్థమైందా ఇక్కడ వరకు? పర్ఫెక్టా? ఎనీ ఇష్యూస్ ఇక్కడ వరకు? నాకంది. ఓకే, డన్. నౌ వేర్ ABC ఈక్వల్ టు ఉమేష్, వేర్ DEF ఈక్వల్ టు మహేష్, వేర్ ZEF equal to ABC plus DEF semicolon. I want to alert ZEF. ఇట్లా పెడితే కరెక్ట్ అవుతుందా? ఇట్లా పెడితే ఏమవుతుంది? ఇట్లా పెడితే ఏమవుతుందమ్మా? No bro, only ZEF. అట్లా ఓకే. ZEF is variable. If I given like that, then what will it happen? Error. ఏం ఎర్రర్ వస్తుంది?
ఎర్రర్ ఏం రాదు. ఏమొస్తుంది? ZDF is in ZDF అని టైప్ అవుతుంది. అర్థమైందా బ్రో? దీని మీనింగ్ అర్థమైందా ఉమేష్? సారీ అశోక్. yeah bro. బ్రో వింటున్నాను బ్రో. ZDF లో ఏం స్టోర్ అయింది చెప్పు బ్రో? జెడ్ఈఎఫ్ లో ఉమేష్ ప్లస్ మహేష్ స్టోర్ అయితే ఇప్పుడు స్టోర్ అవుతాయి కదా. కాకపోతే నేను ఎట్లా పెట్టినది? స్ట్రింగ్ లో పెట్టినా కదా బ్రో. స్ట్రింగ్ లో పెట్టినావు. స్ట్రింగ్ లో పెడితే ఏమొస్తుంది? స్ట్రింగ్ లో ఏదైతే అది స్టోర్ చేసుకోదు ఆ వాల్యూని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది కదా, ఇప్పుడు ఫస్ట్ 50 వస్తుంది, ఇది వస్తుంది 50, ఇది రన్ అవుతుంది. రన్ అయిన తర్వాత వీడికి వస్తుంది. ఓకే చూద్దాం. Control S bro. తర్వాత ఏముంది? ZDF. ZDF అని వస్తుంది. ఎందుకు వస్తుంది ZDF అట్లా? అయితే మనం ఏమి ఇచ్చినాం? స్ట్రింగ్ లో ఇచ్చినాం. స్ట్రింగ్ లో ఇవ్వకుండా ఏమి ఇవ్వాలి? దేంట్లో ఇవ్వాలి? Only ZDF. ఓన్లీ ZDF ఇవ్వాలి. ఇది ఒక్కటే రన్ అవ్వాలి కదా మనకి. Yeah bro. ఇప్పుడు రన్ ఏం చూద్దాం. ఏమొస్తుంది ఇప్పుడు? 50 అండ్ ఉమేష్, 50 and Umesh and Mahesh. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో స్పేస్ అన్నా ఇంకేమన్నా ఒక డిఫరెన్షియేట్ చేయడానికి ఒకటి కావాలి బ్రో. ఏమన్నా యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఏం చేయాలి మనం? Plus and యాడ్ చేయాలి. అవునా? ఇక్కడ ఈ రెండింటి మధ్య కదా, ఇక్కడ ఉమేష్ వస్తుంది, ఇక్కడ మహేష్ వస్తుంది. దీని రెండింటి మధ్యలో ఒకటి యాడ్ చేయాలి. ఏమన్నా ఒకటి. నేను ఏం యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఒక స్ట్రింగ్ ఒకటి ఇట్లా పెట్టి మళ్ళీ దీని మధ్యలో ఇట్లా ప్లస్. ఇప్పుడు okay. ఇప్పుడు చూడండి 50 ఉమేష్ ఇక్కడ మధ్యలో కూడా ఒకటి వచ్చింది చుక్క. డిఫరెన్షియేట్ అయిందా లేదా? ఓకే ఇక్కడ వరకు ఇది గుర్తుపెట్టుకోండి బ్రో. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఇవేమంటారంటే కామెంట్స్ అంటాం దీన్ని. కామెంట్స్ దీన్ని ఏమంటారు? సింగిల్ లైన్ కామెంట్ అంటాం. ఏమంటాం? సింగిల్ లైన్ కామెంట్స్. ఇంకా డబల్ లైన్ కామెంట్స్ కూడా ఉంటది. దీన్ని డబల్ లైన్ కామెంట్స్ అంటాం. మల్టీ లైన్ కామెంట్స్, డబల్ లైన్ కాదు, సారీ, మల్టీ లైన్ కామెంట్స్. దీని యూజ్ ఏంది? దీని యూజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. నాకు ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ చేయొద్దు అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు I just wanted to stop that one. Okay. I just wanted to stop working of this B. Okay. Okay. ఇప్పుడు C ఏమొస్తుంది బ్రో? 20. ఏం రాదనుకుంటా ఎందుకంటే B వాల్యూ లేదుగా. ఓకే లెట్స్ సీ. ఏం రావట్లేదు ఎందుకంటే బిఏ లేదు ఇక్కడ. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ 50 and Umesh Mahesh. I don't want to print this alert. So what I need to do now? ఒకటే బ్రో. సి సింగిల్ alert of A, alert of B, alert of C. Okay, now just try to open it. First time వస్తుంది 20, alert of B 30, alert of C 50, alert of ZDF Umesh Mahesh. Now listen carefully. Alert A, alert B, alert C. ఈ 3 alerts వస్తున్నాయి నాకు. I don't want to alert this particular B. What I need to do? Single line comment. Now what will print now? A, C and ZDF. A, B, C. Okay. Instead of adding this one, I just wanted to add something over there. A value is and మెట్టి ఇట్లా ఇది ప్రింట్ అయ్యాలి 20. ఎలా చేయాలి నేను?
రిపీట్ రిపీట్ వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు సే, ఏం చేయాలనుకుంటా అంటే బ్రో, ఇక్కడ Okay. నాకు జస్ట్ 20 అని వస్తుంది కదా ఇక్కడ అవుట్పుట్. యా 20 అంటే ఏంటిది, ఏం వాల్యూ ఇది 20? ఏ వాల్యూ ఏ వాల్యూ అని అక్కడ టైప్ చేయాలి నాకు, ఓకే అర్థమయ్యేటట్టు ఉండాలి అది. ఎలా చేస్తారు ఇక్కడ? ప్రింట్ కార్డ్ నే రాస్తే అయిపోతుంది. ప్రింట్ కార్డ్ ఏం రాస్తాం, ఒక ప్రింటింగ్ స్టేట్మెంట్ ఒక స్ట్రింగ్ రాస్తే సరిపోతుంది కదా బ్రో. అన్న స్ట్రింగ్ సెమికోలన్ లో రాయాలి. ఏ వాల్యూ ఈజ్ ఇట్లా పెట్టి ఏం చేయాలి ఇంకా ఇక్కడ ప్లస్ ఏ ప్లస్ కదా బ్రో. యా Once అర్థం again, కాలేదు. calling multiple times, I don't know how easy.